వెల్కమ్ బ్యాక్ టు ఈజీగా చేసుకుని ఈజీ రెసిపీస్కి. ఇవాళ మనం చోలే మసాలా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసి దాంట్లో పులావాకు, యాలక్కాయలు, అలాగే జీలకర్ర, దాల్చిన చెక్క, స్పైసెస్ మీకు టేస్ట్కి సరిపడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా చేసుకొని వాటిని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అయితే ఒక టమాటో పీసెస్గా చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ టర్మరిక్ అంటే పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత శనగలు ఓవర్ నైట్ అంటే ముందు రోజు నానబెట్టి ఆ తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని శనగలను తీసుకొచ్చి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్రొసీజర్ అంతా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ చోలే మసాలా ఉంటే అది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ దాబా స్టైల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో కానీ ఇలా ప్యాన్లో కానీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అంతే, సింపుల్ చోలే మసాలా రెడీ. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.